చీరాల చిన్నముంబైగా పేరుగాంచిన చీరాల వస్త్ర వ్యాపార రంగంలోనే కాకుండా ఇప్పుడు చీరాల బీచ్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా పేరుగాంచింది. ఈ చీరాల బీచ్ గురించి ఈ వీడియోలో, అలాగే ఈ చీరాల బీచ్ ఎందుకు ఫేమస్ అయింది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చీరాల రామాపురం బీచ్, అలాగే రామాపురం బీచ్ రోడ్, సువిశాలమైన బీచ్ రోడ్, అలాగే కాలుష్యం లేని బీచ్. ముఖ్యంగా మనకి 9 కిలోమీటర్ల బీచ్ రోడ్లో చీరాల ఓడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు బీచ్ రోడ్ ఉంటుంది. ఈ బీచ్ రోడ్ 9 కిలోమీటర్ల బీచ్ రోడ్. ఓడరేవు, రామాపురం బీచ్, కటారిపాలెం బీచ్, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్, ఇవి ప్రధాన బీచ్లు చీరాలలో. ముఖ్యంగా హైదరాబాద్కు అత్యంత దగ్గరగా, అలాగే గుంటూరు, విజయవాడ వారికి అతి చేరువలో ఉండటం వల్ల ఈ బీచ్ బాగా ఫేమస్ అయ్యింది. మనకి హైదరాబాద్ నుంచి సుమారు 305 కిలోమీటర్లు ఉంటుంది చీరాల బీచ్. అలాగే విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు, అలాగే గుంటూరు నుండి 66 కిలోమీటర్లు ఉంటుంది. కంపేర్ టు నిజాంపట్నం బీచ్, అలాగే కొత్తపట్నం బీచ్ కంపేర్ చేసుకుంటే చీరాల బీచ్ సువిశాలమైన 9 కిలోమీటర్ల బీచ్ రోడ్. అలాగే ఇక్కడ ఎటువంటి కాలుష్యం ఉండదు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఈ బీచ్ బాగా ఫేమస్ అయ్యింది. నిజాంపట్నం బీచ్తో పోలిస్తే చీరాల బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న రిసార్ట్స్ 9 కిలోమీటర్ల బీచ్ రోడ్లో 10ల సంఖ్యలో బీచ్ రిసార్ట్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని రిసార్ట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ బీచ్ రిసార్ట్స్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. అలాగే ఈ చీరాల బీచ్ స్వచ్ఛమైన నీలిరంగు సముద్రము, అలాగే నీలిరంగు చీర కట్టినట్లుండే ఈ సముద్రము, చల్లని గాలి, నీలిరంగు నీళ్లు, సుదీర్ఘమైన ఇసుక గాలులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అలాగే ఎదురుగా ఉన్న రిసార్ట్స్ 10ల సంఖ్యలో రిసార్ట్స్. ఈ బీచ్ రిసార్ట్స్ లో బర్త్డే పార్టీస్, వెడ్డింగ్ యానివర్సరీస్, క్యాండిల్ లైట్ డిన్నర్స్ రకరకాలుగా ఇక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్ ఈ రిసార్ట్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీస్ లేకపోవడం వల్ల స్వచ్ఛమైన గాలి, అలాగే ఈ ఏరియా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి చల్లని గాలి ఉంటుంది. కొత్తపట్నం బీచ్తో పోల్చుకుంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. చీరాల రైల్వే స్టేషన్ నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తపట్నం బీచ్లో అయితే రిసార్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగే నిజాంపట్నం ఆల్రెడీ అక్కడ హార్బర్ ఉంది, అక్కడ పోర్టు కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ రిసార్ట్స్ అయితే ఏమి లేవు. చీరాల బీచ్లో రిసార్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ చీరాల బీచ్ బాగా ఫేమస్ అయ్యింది. అభివృద్ధితో పాటు ఇక్కడ పర్యావరణం కూడా మనం బాధ్యత కాపాడాల్సింది. మడాడవులు అన్నీ కొట్టేసి ఇక్కడ రిసార్ట్స్ వెలుస్తున్నాయి. ప్రభుత్వం వారు కొంత మడాడవులు కేటాయించి చెట్లను పెంచి తీర ప్రాంతాన్ని కాపాడాల్సిందిగా కోరుచుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కొంతమంది కుర్రాళ్ళు ఆల్కహాల్ సేవించి సముద్రంలో మునగడం వల్ల కొంతమంది ఈ మధ్య ప్రాణాలు కోల్పోయారు. ప్లీజ్ సముద్ర స్నానం చేసేటప్పుడు ఆల్కహాల్తో కాకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే చీరాల బీచ్ గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. థ్యాంక్ యూ.